మీనరాశి వారికి మరి యొక్క 2026 మే నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకోబోయే ముందు, ఈ నెలలో కష్టానికి గత 2022 ఆగస్టు నుంచి మీరు పడేటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం రాబోతూ ఉన్నదా, లేదా అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నాయి, లేదా మీకు అద్భుతమైనటువంటి ఒక ఉద్యోగం లభించబోతూ ఉన్నది. ఇలాంటి విషయాలకై తప్పకుండా వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే మీరు పడేటువంటి కష్టం అంతా ఇంత కాదు. ఖచ్చితంగా కూడా చెప్పాలంటే చాలా అంటే చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఉద్యోగంలో ఇబ్బందులు, ధనానికి సంబంధించిన ఇబ్బందులు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎన్నెన్నో కూడా ఫేస్ చేసేటువంటి పరిస్థితులు, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, విదేశాల్లో ఉండేవారు స్వదేశాలకు రాలేక అక్కడే ఆగిపోవడాలు, వీసా రిలేటెడ్ ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేసేటువంటి వారు మీనరాశి వారు. మరి ఇట్టి మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో, మరి కష్టానికి మీరు పడ్డ కష్టానికి ఫలితం వచ్చేటువంటి నెల మే నెల. తప్పకుండా మంచి ఉద్యోగం లభించబోతున్నది. కానీ కొన్ని అనుకోని ఖర్చులు మాత్రము ఈ నెలలో ఉండబోతూ ఉన్నవి. మీరు నమ్మినటువంటి వారే మీకు మోసం చేస్తారు. మా చెల్లె, మా అక్క, మా మామ, మా బావ, మా అన్న అని ఎవరైతే అనుకున్నారో డమాల్. జీర్ణ వ్యవస్థకు సంబంధించి స్టమక్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉన్నది. సో చాలా జాగ్రత్త. అదేవిధంగా ఆదాయానికి మించినటువంటి ఖర్చులు, బంధు మరణ వార్తలు, స్థాన భ్రంశము, ధన నాశనము, ఇలా కొన్ని ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు అయితే ఉన్నవి. సో అదేవిధంగా గృహ సమస్యలు, పై అధికారుల నుండి కొంత చివాట్లు కూడా ఏర్పడబోతున్నవి. మరి మీకు శుక్రుడు 3వ భావంలో ఉండి కొంత వ్యాపార భాగస్వాముల వలన కొంత నష్టాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ నెల జీవనాధారంలో కొంత నష్టము, అదేవిధంగా వ్యయ ప్రయాసలు, కార్యహాని ఉన్నది మొదటి నెల 17వ తారీఖు వరకు. 17వ తారీఖు దాటిన తర్వాత తప్పకుండా కొంతమేర వాహన ప్రాప్తి కానీ ఏవైనా ప్రాపర్టీస్ ఇచ్చేటువంటి దాఖలాలు కనబడుతున్నాయి. సో ఈ యొక్క మీనరాశి వారికి ఇంకా శనేశ్వరుడు లగ్నంలో నుండి ద్వితీయాతకు రాబోతున్నాడు. గౌరవ నాశనము, ధనహాని, కొంత దూషణలు, ఆరోగ్యానికి సంబంధించి పెద్ద ఎత్తున బాంబు బ్లాస్ట్ అయిపోయేటువంటి వార్తలు మీకు త్వరలో ఉంటవి. ఇది గమనించుకోండి. ఇక చేపట్టిన ప్రతి పనిలో కూడా కొంత వెనకడుగు ఉండడము, అకారణంగానే కొన్ని వైరములు, కలహాలు, పౌరుషానికి పోవడాలు, అధికంగా డబ్బు ఖర్చు, కంటికి సంబంధించిన సమస్యలు, శిరోవేదన, లాభాల మందగింపు, ఇలాంటివి కొన్ని ఉంటూ, అదేవిధంగా విందు వినోదాలలో, పార్టీసులలో ఎక్కువగా పార్టిసిపేట్ చేయడాలు, అధికంగా మధుమాంసములు భుజించేటువంటి పరిస్థితులు, బుద్ధిహీనతగా ఉండేటువంటి సందర్భాలు కొన్ని ఏర్పడబోతున్నవి. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా భార్యతో కలహాలు, శత్రువృద్ధి, అనుకున్నటువంటి మాట నిలబెట్టుకోలేని పరిస్థితి, తీవ్రమైన స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి సందర్భాలు ఉన్నవి. సో దీంతో పాటుగా భూ సంబంధిత సమస్యలలో ఉండేటువంటి వారికి కొంత ఊరట లభించే పరిస్థితి ఉన్నది. యంత్ర సంబంధిత ప్రమాదాలు, వాహనము కొనుగోలు చేయడాలు, వాహనము తాకట్టులో పెట్టుకోవడాలు, అదేవిధంగా ఉదర నేత్ర సంబంధిత ఇబ్బందులు, వస్తు నాశనములు, కుటుంబంలో కలహాలు, శ్వాసకోశ సమస్యలు, రుణ బాధలు, ఇలా కొన్ని వేధించేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకం అనేటువంటిది ఇంపార్టెంట్. గోచారం వేరు, గ్రహచారం వేరు. వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో మరి మనకు ఏ విధంగా ఉంది అని అనుకునేటువంటి విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. తెలుసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా
అత్యంత శుభాలు మీకు కలుగుతాయి. ఎందుకంటే ఏ గ్రహము యోగంగా ఉంది, ఏ గ్రహం యోగంగా లేదు అనేటువంటి విషయాలకై తప్పకుండా స్పందించి తెలుసుకునేటువంటి విషయం మీది. కనుక గడిచిన రోజులు ఎలాగో బాలేవు, మరి రాబోయే రోజులలో మరి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి, నేను ఏ విధంగా ఉండాలి, నా జాతకరీత్యా నేను ఏం బిజినెస్ చేయాలి, ఏం ఉద్యోగం చేయాలి, నాకు వివాహం ఎటు సైడ్ నుంచి వస్తుంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలకై తప్పకుండా నన్ను కలిసే ప్రయత్నం చేయండి. మీ జీవితంలో నన్ను కలిసిన తర్వాత నన్ను కలవక ముందు అనేటువంటిది 100% చిటికేసి చెప్తుంది. కనుక కలవక ముందు కలిసిన తర్వాత అనేది రాసి పెట్టుకోండి. ఆల్ ద బెస్ట్.